అసెంబ్లీ అంటే ఒక దేవాలయం. స్పీకర్ అంటే దేవుడు. చెప్పింది వినాలి. లేవమంటే లేవాలి, కూసోమంటే కూసోవాలి. లేదు నువ్వు బయటికో అనంటే నోరు మూసుకొని వెళ్ళిపోవాలి. అదే రాజ్యాంగం, అదే రూల్. కానీ అలా తమిళనాడు ఎమ్మెల్యేలు అసెంబ్లీలో హక్కులంటే ఏందో కొట్లాడి మరీ చూపించిండ్రు. మేము చెప్పిందే వినాలి, లేమ్మంటే లేవాలి, కూసోమంటే కూసోవాలి, చదువుమన్నా చదవాలి అని స్పీకర్ సార్కి ధమ్కీలు ఇచ్చిండ్రు. అప్పుడప్పుడు ఉక్రెయిన్, కొసావో పార్లమెంట్లా సూటు బూటేసుకున్న లీడర్ల ఫైటింగులు చూసినాం. మనోళ్ళు పంచెలు కట్టి కూడా అదే లెవెల్లో కొట్లాడినరు. నా సామిరంగా తమిళనాడు అసెంబ్లీలో జల్లికట్టు ఆట ఆడిండ్రు కదా, సూపర్ పో. 88 మంది ఎమ్మెల్యేలు కలిసి స్పీకర్ సార్ని ఆగబడతందుకు అసెంబ్లీని దుమ్ము దుమ్ము చేసిండ్రు. వీళ్ళంతా ప్రతిపక్షం స్టాలిన్ అన్న ఎమ్మెల్యేలు. ఇట్లా అసెంబ్లీకి గడ్డ కొట్టిరో లేదో అట్లా బెంచీలు ఎక్కిలోళ్ళు షురువు చేసిండ్రు. సీక్రెట్ గా ఓటింగ్ పెడితేనే ఎవరికి నచ్చినట్టు లోట్లేస్తారని పంచాయతీకి దిగిండ్రు. కిందుంటే మజా ఉండదు అని అనుకున్నట్టున్నారు. డైరెక్ట్ స్పీకర్ సార్ కుర్చీ కాడు కురికి దమ్ దమ్ చేసిండ్రు. కుర్చీలో కూర్చొనిస్తే ఒట్టు, అటు గుంజుడు ఇటు గుంజుడు, మైకులు ఇసిరేసిండ్రు, కాగితాలు చింపేసిండ్రు, కుర్చీలు ఎత్తేసిండ్రు. ఎంత ఆగం చేయొచ్చునో అంతా చేసిండ్రు. ఈ సభ నడుపు నాతో కాదురా నాయన అని వెళ్ళిపోతున్నా ఇడిచిపెట్టలే. ఓ 20 మంది అసెంబ్లీ పోలీసు వాళ్ళు గుంజంగా గుంజంగా ఈ పద్మవ్యూహంలోకి వెళ్ళి బయటపడ్డాడు. స్పీకర్ సార్ లేడు, కుర్చీ చిన్నబోతుంది అనుకున్నారేమో. ముంగటున్న టేబుల్ని లావట్ అవతలెత్తేసి వాళ్ళ మనిషిని కూర్చోబెట్టిర్రు. సారే సభ నడిపిస్తాడు అనుకుంటే ఇంకో ఎమ్మెల్యే సార్ వచ్చి స్పీకర్ కావాలనే కోరికని ఇట్లా తీర్చుకుండు. ఏ జరగనట్ట జరుగుండ్రయ్యా, అందరికి కనబడాలి ఆయన. గతగానం లొల్లులు జరుగుతా అంటే అమ్మ పార్టోళ్ళు నిమ్మలంగా కుర్చీలో కూర్చొని సినిమా చూసినట్టే చూసిండ్రు. అస్సలు కొట్లాడాల్సిన పన్నీర్ సార్ ఏడున్నాడో తెలియనే తెలియదు. 2-3 మాటల బిరేకులు ఇచ్చిన స్టాలిన్ అన్నోళ్ళ పొరక పోరాటం ఆగలే. ఇంకో 100 మంది పోలీసు వాళ్ళని దింపిండు స్పీకర్ సారు. తెల్ల టోపీలు పెట్టుకున్న వాళ్ళంతా అల్లే మల్లోపారి రక్తి కట్టించిర్రు షూటింగు. గీ ఎమ్మెల్యే సార్ని చూడుండ్రి, బెంచ్ ఎక్కి సిగమూగుతుండు. గీనెందుకు మైక్ని ఊడవిక్కొని పోతుండు. 4 సింహాలకే చుచ్చు ఓపిస్తున్నారు కదా. ఓ పడేవు సారు, వారెవ్వా ఇంత మంచి సీన్లు కనబడాయని గీ అన్న ముద్దుగా వీడియోలు తీసుకుంటున్నాడు. ఇంతల్నే స్టాలిన్ అన్న స్పీకర్ సార్ కుర్చీ ముంగట కూర్చొని ధర్నా పెట్టిండు. జరసేపు చూసి ఒక్కవారే 10 మంది బట్టి బియ్యం బస్తాను ఎత్తుకుపోయినట్టు ఎత్తుకుపోయి అవతల దింపిర్రు. వెనకసిరి ప్రతిపక్ష పోలందరినీ బయటికి గుంజేపించి ప్రశాంతంగా ఓటింగ్ పెట్టిండ్రు. చిన్నమ్మ భక్తుడు పళనిసామి సార్ గెలిచినట్టు ప్రకటించిండు స్పీకర్ సారు. పళనిసామికి 122 మంది ఓటేసిండ్రు. ఇక అసెంబ్లీలో కూడా పన్నీర్ సార్ కథ బూడిదలో పోసిన పన్నీర్ లెక్కనే అయ్యింది. సార్ దిక్కున్నోళ్ళు ఉత్త 11 మందే. ఇక స్టాలిన్ అన్న చినిగిపోయిన అంగితోని బయట కూరకొచ్చి పోలీసు వాళ్ళతో నన్ను కొట్టించిండ్రు అని లబ్బ లబ్బ మొత్తుకుండు. అన్న బాధ అన్నది ఏదో ఒకటి చేసి ఎత్తగొడితే మాకేమైనా ఛాన్స్ వస్తుందేమో అని అన్న ఆశ. మొత్తానికైతే శపథం పట్టి జైలుకు పోయిన చిన్నమ్మ జైలు నుంచే కథ నడిపించి 1వ శపథం తీర్చుకుంది.